సార్ మీ పేరండి? రామకృష్ణ అండి. ఏంటండి చిన్న అబ్బాయిని తీసుకొని వచ్చారు సభ దగ్గరికి. అడగండి, ఈయన అడగండి చెప్తాడు. ఏం పేరు తమ్ముడు నీ పేరు? డ్యాన్స్ ఎందుకు వచ్చావు అసలు ఇక్కడికి? మన ఎమ్మెల్యే ఎవరు? మన ఎమ్మెల్యే ఎవరు? పవన్ కళ్యాణ్ ఓకే, పిఠాపురం మీది? జడ్లారా ఓకే, మీ ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ కోసం వచ్చావా? ఇష్టం పవన్ కళ్యాణ్ అంటే? ఎందుకు? జై పవన్. ఎందుకు ఇష్టం పవన్ కళ్యాణ్ అంటే? జై పవన్ అని చెప్పి. ఓకే సార్, మీరు చెప్పండి ఎందుకు అసలు చిన్న అబ్బాయిని తీసుకొని వచ్చారండి సభ దగ్గరికి? పవన్ పవన్ అండి. పైగా ఒక యుద్ధ వంశ కాండ నుంచి విముక్తి కలిగిన మన రాష్ట్రం గురించి పాటుపడ్డ మన పవన్ కళ్యాణ్ గురించి వచ్చామండి. పవన్ కళ్యాణ్ కోసం. అవునండి, చిన్నప్పటి నుంచి ఫస్ట్ నుంచి చిన్న ఫ్యాన్స్ అండి. అక్కడ నుంచి మేము పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అండి. మెగా ఫ్యాన్స్ అయితే మీరు? మెగా ఫ్యాన్స్ అండి చిన్నప్పటి నుంచి. చిన్నప్పటి చిన్నప్పటి నుంచి కూడా అండి. ఎలా ఉందండి మరి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యారు, ఎలా అనిపిస్తుంది ఆయన పరిపాలన చూస్తుంటే? ఏమనిపిస్తుంది? పిఠాపురం నియోజకవర్గం అంతా అప్పటికే 50% బాగుపడ్డదండి. గుళ్ళే కాదు, రోడ్లే కాదు, ప్రజల వ్యవస్థే కాదు, మొత్తం అంతా కలిపి మొత్తం పిఠాపురం నియోజకవర్గం అంతా బాగుపడ్డదండి. అవునండి. అతను గెలిపించుకున్నందుకు పిఠాపురం నియోజకవర్గ ప్రజలంతా ఆనందంగా ఉన్నారా మరి? మేమే కాదండి, ప్రతి ఒక్క ప్రజ కూడా, రాష్ట్ర ప్రజలు కూడా ఆనందంగా ఉన్నారండి. అవునండి, దాంట్లో ఇంత కూడా సందేహం లేదండి. అవునండి. అంటే ఆయన ఇప్పుడు డిప్యూటీ సీఎం అయ్యి పంచాయతీరాజ్ శాఖకి మంత్రిగా ఉన్నారు కదా, ముఖ్యంగా గ్రామాల్లో రోడ్ల పరిస్థితి ఎలా ఉన్నదండి? ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే మంచి పరిపాలన అందిస్తున్నారండి. మంచి వ్యక్తికి మంచి పదవి ఇచ్చారండి. ఆ పదవి వల్ల ప్రతి గ్రామానికి కూడా ఒక లెజెండ్ అన్న ఒక వస్తుందండి. ఆయన పేరు వినగానే అండి, పేరు ఎత్తగానే ఒక వైబ్రేషన్ వస్తుందండి. మీలో చాలా ఇంతకు ముందు పవన్ కళ్యాణ్ పేరు ఎత్తక ముందు ఒకలా మాట్లాడుతున్నారు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత చాలా భావోద్వేగానికి గురవుతున్నారు. అవునండి. పవన్ కళ్యాణ్ అంటే అండి ఒక ఇదండి, ఏంటంటే ఒక సింహం లాంటివాడు అనమాట అండి. అవునండి. మరి చాలా మంది ఆయన చాలా విధాలుగా విమర్శించారు కదా గతంలో, వాళ్ళ కోసం ఏం చెప్తారు అసలు? ఏమండి, విమర్శించే వాళ్ళు అందరికీ ఇప్పుడు చెక్ పెడుతున్నామండి. విమర్శించే వాళ్ళు ఏమున్నదండి, ఇంతకుముందు వైసీపీ ప్రభుత్వం చూసాం, ఎంత విధ్వంసం జరిగిందో అంతా జరిగింది. రాష్ట్రం ఒక 10 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయిందండి. ఒక రాష్ట్రానికే కదండి, ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఒక అన్యాయమే జరిగిందండి వైసీపీ ప్రభుత్వంలో. చాలా అద్భుతంగా పరిపాలించాను, ప్రజలంతా చాలా హ్యాపీగా ఉన్నారు, ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలంతా ఇబ్బంది పడిపోతున్నారు అని చెప్పేసి అయితే వైసీపీ వాళ్ళు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కావచ్చు అంటున్నారు కదండి. మనకు సాక్స్ అంటే ఒకటి ఉంటుందండి, పైకి చెప్పడం వేరండి, గుండెల మీద చేయొచ్చు చెప్పడం వేరండి. గుండెల మీద చెప్పగలిగే వ్యక్తి ఒక పవన్ కళ్యాణ్. కూటమి ప్రభుత్వం ఉన్నదండి, ఒక చంద్రబాబు గారు మంచి వ్యక్తి, ఆ చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక సీనియర్ మోస్ట్ అండి. మన రాజకీయాల్లో కల్లా వాజ్పేయి గారి టైంలో కూడా చంద్రబాబు నాయుడు గారు సలహా ఇచ్చిన రోజులు ఉన్నాయండి. అలాంటి వ్యక్తి అడుగుజాడల్లో పవన్ కళ్యాణ్ ఉన్నాడు. పవన్ కళ్యాణ్ గారు అడుగుజాడల్లో ఈయన చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, కలిసి పోరాడుతున్నారు. చాలా అద్భుతంగా చేస్తున్నారు. మరి ఇద్దరు నాయకత్వంలో అభివృద్ధి చెందుతుందంటారా? చాలా చెందుతుందండి, ఇప్పటికే చాలా చెందిందండి. అమరావతి రాజధాని అన్నది ఒక తుప్పల కింద డొంకల్లాగా చేసింది, ఇప్పుడు మళ్ళీ అది అభివృద్ధి చెందుతుందండి. మంచి పరిపాలన అందిస్తారని. ముఖ్యంగా యువత, మన రాష్ట్రానికి సంబంధించిన యువత పక్క రాష్ట్రాలకి వెళ్ళి ఉద్యోగ అవకాశాల కోసం వెళ్తున్నారు కదా, సో వాళ్ళందరికీ ఫ్యూచర్లో మన రాష్ట్రంలోనే ఉద్యోగం చేసుకునే అవకాశం వస్తుందంటారా? ఇతర రాష్ట్రాల్లో కూడా మన రాష్ట్రం వైపు చూసి ఉద్యోగాల కల్పనకి పాటుపడతారండి. మరి గతంలో మన రాష్ట్రానికి సంబంధించి రాజధాని ఏదిరా అంటే 3 రాజధానులను చెప్పలేక చాలా మంది ట్రోల్ చేసేవారు. ఎక్కడి నుండి వచ్చారంటే ఆంధ్ర అంటే మీకు రాజధాని లేదని చెప్పి హైదరాబాద్ వాళ్ళు కావచ్చు, లేదంటే పక్క రాష్ట్రాల ఈ విధంగా కామెంట్ చేసేవారు కదా. సో ఇప్పుడు అమరావతి ఏకైక రాజధాని, అమరావతిని మంచి నగరంగా తీర్చిదిద్దుతాను, విజన్ 2047 అని చెప్పేసి అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వాళ్ళు చెప్తున్నారు కదా, సో అది నిజంగా సాధ్యపడుతుందంటారా? ఆల్రెడీ సాధ్యపడుతుందండి. చాలా మట్టుకి పనులు మొదలైపోయినాయండి. ఇంకొక 2-3 సంవత్సరాల్లో రాజధాని అమరావతి తయారైపోతుందండి. మంచి పరిపాలన చూస్తాం, మంచి అభివృద్ధి చెందుతాం. పక్క రాష్ట్రాలకు వెళ్ళే వాళ్ళు కూడా మన రాష్ట్రం వైపు చూస్తారు.